హాయ్ అండి అందరికీ. ఇదైతే మొక్కజొన్న తోట అండి. ఇది వచ్చేసి 4.5 వేసాము. ఇవి వచ్చేసి మిరప చెట్లు అండి. సో ఇవి అలసంద చెట్లు ఇప్పుడు చిన్నగా ఉన్నాయి. వాటికి నీరు పెడుతున్నాము. అలసంద చెట్లు గట్టుకి మిరప చెట్లు నాటామండి. వాటర్ అయితే పెడుతున్నాము ఈరోజు. ఈరోజైతే కొంచెం వాయిస్ బాగోలేదండి, కోల్డ్ చేసింది. ఇంకా టమోటా చెట్లు పెట్టాము, అలాగే వంగ చెట్లు. వీడియోలో చూపిస్తానండి మా తోటలో ఏమేమి ఉన్నాయో, మేమేమేమి వేసుకున్నాము తోట దగ్గర. చూడండి, వాటర్ ఇలా ఎండగాలిపోయినాయి. ఎండలు ఎక్కువ స్టార్ట్ అయ్యాయి కదా, అందుకే తడి ఆరకముందే మళ్ళీ కడుతున్నారండి. అక్కడక్కడ బెండ చెట్లు కూడా ఉన్నాయి చూడండి. ముందు బెండ చెట్లు వేసాము. సో ఏరు తెగుల ఏదో వచ్చిందంట, అదైతే చెట్టు చంపేసింది. అందుకని మళ్ళీ అలసంద చెట్లు నాటాము, వాటికి నీరు పెడుతున్నాము. ఇవి వచ్చి టమోటా చెట్లు అండి. ఇవి వచ్చేసి కాకర చెట్లు. కొన్ని చిన్నవి ఉన్నాయి, కొన్ని పెద్దవి ఉన్నాయి. ఇది వచ్చేసి కాకర చెట్లు అండి. ఇక్కడ మీకు ఒక చెట్టు చూపిస్తాను. ఇవి వచ్చేసి బుడ్డ వంకాయలు అంటారంట. నేను ఏదో ఒక వీడియోలో చూశాను, వీటితో కూర కూడా చేసుకుంటారంట. మా అత్తని అడిగితే ఇది పిచ్చి చెట్టు అని చెప్పింది. బట్ నేనైతే ఏదో వీడియోలో చూశాను. చాలా బాగుందండి కాయలు చూసేదానికి. చిన్నపిల్లలు ఆడుకోవడానికి బాగున్నాయి. చూడండి ఇట్లున్నాయి. మీకేంటో ఈ చెట్టు తెలిస్తే చెప్పండి. మా తోట పక్కనే ఉందండి ఇది. ఇవి వచ్చేసి పుచ్చకాయలండి, కలిందర చెట్టు. మా బాబు చూడండి ఇలా పీకాలని ట్రై చేస్తున్నాడు. ఇప్పుడే చిన్నటి కాస్తున్నాయి. ఐ థింక్ ఫుల్ సమ్మర్ వచ్చేసరికి వస్తాయేమో. కలిందర చెట్టు అండి ఇది. ఇంట్లో విత్తనాలు ఉంటే నాటిందంట అత్తమ్మ. ఇది వచ్చేసి వంగ తోట అండి. సో వంగ తోటలో కూడా అటు ఇటు చెట్లు నాటుకున్నాము. ఒక సైడ్ వచ్చేసి చిక్కుడు చెట్లు, అనప చెట్లు నాటుకున్నామండి. ఇవి వచ్చేసి చిక్కుడు చెట్లు అండి. ఇవి వంగ చెట్లు. అలాగే ఇంకో సైడ్ వచ్చేసి ముల్లంగి నాటైంది మా అత్తమ్మ. చూడండి ముల్లంగి ఎలా ఉందో, బాగా ఊరినాయి. ఇవి వచ్చేసి అలసంద చెట్లండి. సో ఇంట్లోకి సరిపడ కూరగాయలన్నీ అత్తమ్మ తోటలో గట్ల వారన నాటిందండి. ఇప్పుడైతే చిన్నగా ఉన్నాయి. ఐ థింక్ ఒక 10 డేస్కి ఏమన్నా వస్తాయేమో. సో ఒక సైడ్ అంతా వేసేసింది అత్తమ్మ.